భవిష్యత్తులో కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లలో ఆపరేటింగ్ సిస్టమ్లు, యాప్ల ప్రాధాన్యం తగ్గిపోనుంది. వాటి స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు ఆక్రమించనున్నాయి. మైక్రోసాఫ్ట్ బిల్డ్ 2026 కాన్ఫరెన్స్ లో కంపెనీ సీఈఓ సత్య నాదెళ్ల ఈ సంచలన విషయాలు చెప్పారు. ఇకపై మనుషులకు, కంప్యూటర్లకు మధ్య ఏఐ ఏజెంట్లే ప్రధాన వారధిగా మారతాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త మార్పు కోసం మైక్రోసాఫ్ట్ సరికొత్త ప్లాట్ఫామ్ ను తీసుకొచ్చింది. క్వాల్కామ్ భాగస్వామ్యంతో ప్రాజెక్ట్ సోలారా అనే ప్లాట్ఫామ్ ను సిద్ధం చేసింది. ఇది హార్డ్వేర్, సాఫ్ట్వేర్, క్లౌడ్ సేవలను అనుసంధానిస్తుంది. దీనివల్ల కంప్యూటర్ టెక్నాలజీలో సరికొత్త విప్లవం రానుంది. యాప్స్ ఓపెన్ చేసే అవసరం లేకుండా నేరుగా ఏఐ ద్వారా పనులు చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మనం పనుల కోసం వేర్వేరు యాప్లు ఓపెన్ చేస్తున్నాం. కానీ భవిష్యత్తులో ఏఐ ఏజెంట్లు తమ తరపున పనులు పూర్తి చేస్తాయి. ఇవి కేవలం ఒక యాప్ కి పరిమితం కావు. వేర్వేరు సాఫ్ట్వేర్లు, పరికరాల మధ్య సమన్వయం చేసుకుంటూ పనిచేస్తాయి. మనం ఇచ్చే వాయిస్ లేదా టెక్స్ట్ కమాండ్స్ ఆధారంగా ఇవి స్పందిస్తాయి. కొత్త ప్లాట్ఫామ్ లో జస్ట్ ఇన్ టైమ్ యూఐ అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. దీనివల్ల డెవలపర్లు ప్రతి డివైస్ కోసం విడిగా ఇంటర్ఫేస్ డిజైన్ చేయక్కర్లేదు. స్క్రీన్ సైజ్, వాయిస్, టచ్ వంటి ఆప్షన్స్ తగ్గట్టుగా ఏఐ ఏజెంట్లే స్క్రీన్ డిజైన్ ను మార్చేస్తాయి. ఇది కొత్త గాడ్జెట్ల తయారీ ఖర్చును, శ్రమను బాగా తగ్గిస్తుంది. భవిష్యత్తు మొత్తం ఒకే ఒక్క ఏఐ అసిస్టెంట్ తో నడవదు. వేర్వేరు పనుల కోసం ప్రత్యేకమైన ఏఐ ఏజెంట్లు ఉంటాయి. వీటిని కంట్రోల్ చేయడానికి మైక్రోసాఫ్ట్ కొత్త టెక్నాలజీని తెస్తోంది. ఏ పనిని ఏ ఏజెంట్ కు అప్పగించాలో ఏజెంట్ టాస్క్ మేనేజర్ డిసైడ్ చేస్తుంది. ఆయా రంగాల కంపెనీలు తమ సొంత ఏజెంట్లను కూడా ఇందులో వాడుకోవచ్చు.